నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా బ్యాంక్స్ అన్నీ ధర్నాకు దిగడం జరిగింది. మోడీ ప్రభుత్వము బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయడానికి బిల్లును పార్లమెంట్లో పెట్టబోతున్నారని, దానివల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుందని చెప్పి బ్యాంకర్స్ అందరూ ధర్నాకి దిగడం మనం చూసాం. ఎందుకు మోడీ ప్రభుత్వం బ్యాంక్స్ని ప్రైవేట్ చేయాలని చెప్పి కోరుకుంటుంది, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఒకవేళ బ్యాంక్స్ని ప్రభుత్వ రంగ బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేస్తే ప్రజలకు జరిగేటువంటి నష్టం ఏంటి, బ్యాంక్స్కి జరిగేటువంటి నష్టం ఏంటి, అటు కార్పొరేట్ కంపెనీస్కి జరిగే లాభం నష్టం ఏంటి అనే దానిపై విశ్లేషించడం కోసం నేను ఈ వీడియోని చూస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నది దాని విషయంలో ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ని పరిశీలిద్దాం, తర్వాత బ్యాంకర్ సైడ్ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ని మనం పరిశీలిద్దాం. చివరిలో ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే లాభమా నష్టమా అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువ నష్టాలలో ఉన్నాయని చెప్పి ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం ముందు పెడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం రంగ బ్యాంకులు ఏవైతే లోన్లు ఇస్తాయో కార్పొరేట్ సంస్థలకు కానీ వివిధ వ్యక్తులకు కానీ ఇచ్చినటువంటి లోన్లు ఎక్కువ మొత్తంలో తిరిగి రీపే జరగట్లేదు. దానివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో కూరుకుపోతున్నాయని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే లోన్లు ఇస్తాయో ఆ వ్యక్తికి కానీ లేదంటే ఒక కంపెనీకి కానీ ఇచ్చినటువంటి లోను అనుకున్న కాల పరిమితిలో తిరిగి రీపే చేయకపోతే వాటిని ఎన్పిఎస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అంటారు బ్యాంకింగ్ టెర్మినాలజీలో. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏదైతే లోను ఇచ్చామో, అంటే ఒక 100 రూపాయలు ఇస్తే 70 రూపాయలే తిరిగి రీపే చేశారనుకోండి ఆ బ్యాంకుకి, ఇంకా 30 రూపాయలని ఎన్పిఏ కింద డిక్లేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటివరకు ఏవైతే లోన్స్ ఇచ్చాయో ఆ లోన్స్ ఇచ్చిన దాంట్లో ఎక్కువ మొత్తంలో కంపెనీలు రీపే చేయలేకపోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈరోజు అన్ని బ్యాంకులలో ఉన్నటువంటి ఎన్పిఏ అమౌంట్ ఎంత అవుతుందో అందులో 80% ఎన్పిఎస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అవుతున్నాయి. ఓన్లీ 20% ఎన్పిఎస్ మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బ్యాంక్స్ నుంచి ఎన్పిఎస్ అవుతున్నాయి. కాబట్టి అత్యధికంగా గవర్నమెంట్ బ్యాంకులే ఎన్పిఎస్కి అవుతున్నాయనేది ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంటు. సో ఈ ప్రభుత్వం ఇంకేం చెప్తుందంటే, ఈ ఎందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులనే ఎన్పిఎస్ అవుతున్నాయనే విషయానికి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఒక డిసిప్లిన్ లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉంటారో వాళ్ళు కొంత కరప్ట్ ప్రాక్టీసెస్కి అలవాటు పడడం, ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇవ్వడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకపోవడం, వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకోకపోవడం, వాళ్ళు రీపే చేయగలుగుతారా లేదా, వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అనేది చెక్ చేసుకోకుండా కొన్ని సందర్భాలలో లంచం తీసుకొని కూడా బ్రైబ్ తీసుకొని సిండికేట్ అయిపోయి కూడా లోన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఎక్కువ లోన్స్ రీపే కావడం జరగట్లేదు, ఎక్కువ ఎన్పిఎస్ అవుతున్నాయని చెప్పి ప్రభుత్వము మన ముందుస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అండి. సో ఈ ఆర్గ్యుమెంట్లో ఇది ప్రభుత్వము చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈరోజు మొత్తము ఒక 7 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్స్లు ఎన్పిఏగా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 7 లక్షల కోట్ల సంపద ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ కంపెనీలకు పే చేసిన అమౌంట్ తిరిగి రాలేదు, కాబట్టి దాన్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ 7 లక్షల కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6 లక్షల కోట్లేమో కార్పొరేట్ రంగానికి సంబంధించినవి, అంటే వివిధ ఇండస్ట్రీస్ కానీ కార్పొరేట్ రంగాలకు ఇచ్చినటువంటి లోన్స్. ఓన్లీ 1 లక్ష కోట్లు మాత్రమే మన ఫార్మర్స్ కానివ్వండి లేకపోతే అగ్రి ఓరియంటెడ్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి లోన్స్ అండి. అంటే మీరు చూడండి, వాళ్ళు ఎన్పిఏ అయిన దాంట్లో ఎక్కువ మోతాదులో కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఇండస్ట్రీసే ఉన్నాయన్నది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఇది ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ అండి. కాబట్టి ఈ ఎన్పిఎస్ నుంచి బయటపడేయాలన్నా, ఈ బ్యాంకింగ్ వ్యవస్థని రివైవ్ చేసి ఒక డిసిప్లిన్లో పెట్టాలి అంటే ప్రైవేట్ పరం చేస్తేనే సాధ్యం అవుతుందని చెప్పి ప్రభుత్వం బలంగా వాదిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు బ్యాంకర్స్ యొక్క వాదన ఏందన్నది మనం చూద్దాం. సో బ్యాంకర్స్ యొక్క వాదన వచ్చేసరికి బ్యాంకర్స్ ఏం చెప్తున్నారు అని అంటే, మేము లోన్లు ఇస్తున్నప్పుడు చాలా పద్ధతిగా, చాలా డిసిప్లిన్గా, చాలా చూసుకొని మేము లోన్స్ ఇస్తున్నాము. కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాల వల్ల ఆ కంపెనీలు లాస్ అవుతున్నాయి.
ప్రభుత్వం యొక్క బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఆ కంపెనీలు అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయకపోవడం వల్ల వాళ్ళు రీపే చేయలేకపోతున్నారు. రీపే చేయనప్పుడు మేము వాళ్ళు పెట్టినటువంటి షూరిటీలు ఏవైతే ఉంటాయో, అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికవర్ చేసే అవకాశం మా బ్యాంక్స్కి ఉంటుంది. కానీ అది రికవర్ చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు మళ్ళీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు ఇంటర్వ్యూన్ అయిపోయి ఏవైతే ఇండస్ట్రీస్ కానీ కార్పొరేట్ సంస్థలు ఉంటాయో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా మేము మా ప్రాసెస్ ప్రకారంగా మేము రికవర్ చేయాల్సినటువంటి అసెట్స్ రికవర్ చేయలేకపోతున్నాం. ఈలోపు ఆ కార్పొరేట్ రంగ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం దాటిపోవడమో లేదంటే ఇంకా బ్యాంక్ కరప్ట్ ఐపీ డిక్లేర్ చేయడమో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే ఫస్ట్ రీజన్ బ్యాంకర్స్ చెప్తుంది ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్లో ఫెయిల్యూర్ వల్ల కంపెనీలు లాస్ అవుతున్నాయి. రెండు లాస్ అయిన తర్వాత మేము రికవరీ చేసుకోవడానికి వెళ్తే మళ్ళీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వల్ల మేము ఆ రికవరీ చేయలేకపోతున్నాము. తద్వారా మేము ఈ ఎన్పిఎస్ ఎక్కువగా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. తద్వారా మా బ్యాంకులు లాసుల్లో ఉన్నాయి. అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుంటుంటే మేము ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా చాలా హుందాగా నడపగలుగుతామని చెప్పి బ్యాంకర్స్ వాదిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అండి. సో ఇదండి, అటేమో ప్రభుత్వం ఏమో బ్యాంకర్స్లో ఉన్నటువంటి ఇండిసిప్లిన్ కరప్షన్ వల్ల ఎన్పిఎస్ అవుతున్నాయి కాబట్టి ప్రైవేటైజేషన్ చేయాలని, ఇటు బ్యాంకర్స్ ఏమో లేదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్లనే మాకు ఎన్పిఎస్ అవుతున్నాయి కాబట్టి ఇది గవర్నమెంట్ కల్పించుకోకుండా ఉంటే మేము బాగా చేయగలుగుతామని చెప్పేమో బ్యాంకర్స్. ఇదండి ఈరోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాదన. సో ఇందులో ఎవరు రైటు ఎవరు రాంగ్ అనేది మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. సో మన రెండు వాదనలని మనం విన్నాం. ఇప్పుడు వచ్చేసి అసలు ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది కనుక మనము పరిశీలించినట్లయితే ఇందులో యాక్చువల్గా మనం చూస్తే 2000 సంవత్సరంలో అంటే Y2K ఇష్యూ ఏదైతే రిసెషన్ ఉందో అది పోయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ఈ దేశంలో కార్పొరేట్ రంగ సంస్థలు విపరీతంగా ఎక్స్పాన్షన్ చేయడము, దానికి కావలసినటువంటి లోన్స్ని బ్యాంక్స్ నుంచి తీసుకోవడం మనం చూసాం. సో ఆ 8 సంవత్సరాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నో కార్పొరేట్ సంస్థలకి ఎంతో లోను అమౌంట్ను ఇవ్వడం మనం చూసాం. వాళ్ళు కూడా అదే స్థాయిలో ఎక్స్పాండ్ అవుతూ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళారు. కానీ సడన్గా 2008లో వచ్చినటువంటి సబ్ ప్రైమ్ రిసెషన్ ఏదైతే ఉందో ఆ రిసెషన్ వల్ల ఈ కార్పొరేట్స్ అన్నీ లాస్లోకి వెళ్ళడం, ఆ రిసెషన్ వల్ల 2008 నుంచి 2010 వరకు రిసెషన్ పీరియడ్లో కార్పొరేట్స్ లాస్లోకి వెళ్ళడం, తద్వారా బ్యాంక్స్కి రావాల్సినటువంటి రీపేమెంట్ జరగకపోవడం, తద్వారా ఈ బ్యాంక్స్ చాలా లాస్ బుక్ చేయడం మనం చూసాం. సో ఆ లాసుల్లో నుంచి బయటపడదామనే ఉద్దేశంతో ఎప్పుడుగానో ఒక రిసెషన్ వచ్చినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూర్చొని కొన్ని రంగాలను ఎంచుకుంటాయి. ఈ రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మనము మళ్ళీ ఎకానమీని రీబిల్డ్ చేయొచ్చు, మళ్ళీ బ్యాంకింగ్ వ్యవస్థ రీబిల్డ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూర్చొని 2011లో ఒక 5 ప్రధానమైనటువంటి సెక్టర్లలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఎకానమీ రీబిల్డ్ అవుతుందని చెప్పి ఫైనల్ చేయడం జరిగింది. ఆ 5 రంగాలు ఏంటి అని చెప్పి మనం పరిశీలించినట్లయితే మొదటిది వచ్చేసి మైనింగ్, రెండవది వచ్చేసి టెక్స్టైల్, మూడోది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానివ్వండి లేకపోతే ఈ పవర్ సెక్టర్ కానివ్వండి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెలికాం సెక్టర్ కానివ్వండి, నాలుగోది వచ్చేసి ఏవియేషన్, ఐదోది వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ అండి. ఈ 5 రంగాలని అంటే మైనింగు, టెక్స్టైలు, ఏవియేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఐరన్ అండ్ స్టీల్, ఈ 5 రంగాలలో పెట్టుబడి కనుక పెట్టినట్లయితే అత్యధికంగా లాభాలు వస్తాయనే ఉద్దేశంతో బ్యాంకర్స్ అందరూ 2011 నుంచి ఈ రంగాలలో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ రంగ బ్యాంక్స్ కానీ ఈ రంగాలలో ఉన్నటువంటి కంపెనీలకి ఎక్కువగా లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాయన్నది వాస్తవం. అయితే మరి ఇంత ప్లానింగ్గా పెట్టినప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ లాస్ అయ్యాయని కనుక మనం చూసినట్లయితే అప్పుడు ఈ 5 రంగాలలో జరిగినటువంటి డిస్క్రపెన్సీస్ మనం స్టడీ చేయాల్సినటువంటి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ది వచ్చేసి మైనింగ్ అండి. మైనింగ్లో ఏం జరిగిందంటే 2012లో వచ్చినటువంటి కోల్ స్కామ్ అంటే కోల్ మైన్స్ విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి యూపీఏ గవర్నమెంట్లో పెద్ద స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం, తద్వారా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద మొత్తం అలొకేట్ చేసినటువంటి అన్ని లైసెన్సెస్ని రద్దు చేయడం జరిగింది.
తద్వారా మైనింగ్లో పెట్టుబడి పెట్టినటువంటి చాలా కంపెనీలు లాస్ గురి కావడం, వాళ్ళు బ్యాంకర్స్కి పే చేయలేకపోయారు. రెండోది వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ అండి. ఐరన్ అండ్ స్టీల్ విషయంలో 2011 తర్వాత యూపీఏ ప్రభుత్వం వచ్చేసి ఈ చైనా నుంచి ఎక్కువగా ఇండియాకి ఇంపోర్ట్కి చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం, ఎక్కువ చైనా ఐరన్ అండ్ స్టీల్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ లోకల్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఐరన్ అండ్ స్టీల్ కంటే చీపర్గా అమ్మడం మొదలుపెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ చాలా లాసెస్కి గురి కావడం జరిగింది. సో ఇక్కడ కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే మనం చెప్పొచ్చు. మూడోది వచ్చేసి టెలికాం సెక్టర్. టెలికాం సెక్టర్లో 2012లో జరిగినటువంటి 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఏదైతే ఉందో, అంటే 2G స్పెక్ట్రాన్ని వివిధ టెలికాం కంపెనీస్కి అలొకేట్ చేసే విషయంలో గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకల వల్ల మనం ఆ స్కామ్ని చూసాము. తద్వారా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యి అన్ని పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే టెలికాం సెక్టర్లో పెట్టినటువంటి కంపెనీల ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లాస్ కావడము. అంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్లనే టెలికాం సెక్టర్ కూడా కొలాప్స్ అయిందన్నది మనం గమనించాలి. నాలుగోది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా అంటే రోడ్స్ వేయడానికి కానివ్వండి, లేదంటే పవర్ సెక్టర్ కంపెనీస్ పెట్టడానికి ఏ కంపెనీలు అయితే ముందుకు వచ్చాయో వాళ్ళకి కావలసినటువంటి అప్రూవల్స్ ప్రభుత్వాలు అనుకున్న సమయంలో ఇవ్వకపోవడము, అనుకున్న సమయంలో ల్యాండ్ని అక్వైర్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోవడం జరిగాయి. తద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా లాస్కి బుక్ అయ్యాయి. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే మనం చెప్పవచ్చు. ఇక ఏవియేషన్ గురించి మనం మాట్లాడాల్సింది లేదు. ఏవియేషన్ ఎప్పుడూ అది లాసులనే వెళ్తూ ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రకంగా ఏవైతే ప్రధానంగా ఐదు రంగాలలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి అనుకున్న బ్యాంకింగ్ సెక్టరు ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్సు, ప్రభుత్వం నుంచి డిలేసు, ప్రభుత్వం వల్ల జరిగినటువంటి స్కామ్స్ వల్ల ఈ 5 రంగాలలో నష్టపోవడము, ఈ 5 రంగాలలో ఉన్న కంపెనీలు నష్టపోవడము, తద్వారా వాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లోన్స్ని రీపే చేయడంలో ఈ కంపెనీలన్నీ ఫెయిల్ కావడం వల్ల ఈరోజు ఈ 7 లక్షల కోట్ల ఎన్పిఎస్కి ప్రధానమైన కారణాలు ఇవన్నది మనం చర్చించాల్సినటువంటి విషయం. సో ఇక్కడ బ్యాంక్స్ కంటే ఎక్కువ ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లనే ఎన్పిఎస్ పెరిగాయి, ప్రభుత్వ విధానం వల్లనే ఎన్పిఎస్ పెరిగాయి అన్నది నా యొక్క ఆర్గ్యుమెంట్ అండి ఇక్కడ. సో మరి ఇప్పుడు ఎన్పిఎస్ ఎందుకు పెరిగాయో ఇంతసేపు మనం చర్చించాము. మరి ఎన్పిఎస్ ఎట్లాగో పెరిగాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాసుల్లో ఉన్నాయి, గవర్నమెంట్ వాటిని బెయిల్అవుట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రైవేటైజేషన్ చేసేస్తే ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ కానీ అసెట్స్ కానీ అవన్నీ తొందరగా లిక్విడేట్ చేసి ఆ అప్పుల్లో నుంచి బయటపడేయచ్చు. తద్వారా మనము ప్రభుత్వము ఎలాంటి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేకుండా పోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నది మనకున్నటువంటి విషయం. సో మరి ఇలా చేస్తే ఒకవేళ జరిగే నష్టం ఏందన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ చేస్తే ఏం నష్టం జరుగుతుందనేది మనము పరిశీలించే ముందు ఫస్ట్ 1969లో ఎందుకు ఇందిరాగాంధీ గారు ఈ ప్రైవేట్ రంగ బ్యాంకుల్ని జాతీయం చేయాల్సి వచ్చిందనేది మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకు చేశారు అని అంటే 1969లో మొదటిది అప్పుడు ఉన్నటువంటి అన్ని బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులే 1969 కంటే ముందు. ఆ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ అందులో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రంగాలలో మాత్రమే పెట్టుబడి పెట్టడం కానీ, అనుకున్న రంగాలలో మాత్రమే లోన్స్ ఇవ్వడం కానీ జరిగేది. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనటువంటి రంగాలు లైక్ అగ్రికల్చరు, అగ్రి ఓరియంటెడ్ వాటిలలో ఫార్మర్స్కి లోన్లు ఇవ్వడం, ఇట్లాంటి వాటికి వాళ్ళు అసలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి 70% రైతులు లోన్లు దొరకక ఇబ్బంది పడుతున్నారనేది ఇందిరాగాంధీ గారు గమనించారు. అంతేకాకుండా ప్రైవేట్ రంగం బ్యాంకులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కంటే. దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుందని చెప్పి ఇందిరాగాంధీ గారు దీన్ని పరిశీలించడం. అంతేకాకుండా అప్పుడు ఆ సమయంలో బ్యాంక్స్ అన్నీ ఓన్లీ సిటీస్లలో మాత్రమే ఉండేది. రూరల్ ఏరియాస్లోకి వాళ్ళు అసలు సర్వీస్ ఇచ్చేవాళ్ళు కాదు. అసలు బ్యాంక్ బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ అలాంటివి జరిగేది కాదు. తద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి బ్యాంకింగ్ సర్వీసెస్ అందక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే రూరల్ ఏరియాలలో నడిపితే అంత లాభం రాదు అని చెప్పి వాళ్ళు ఎక్కువ సిటీస్లలోనే ఫోకస్ చేసేవాళ్ళు. కాబట్టి ఈ 3 కారణాల వల్ల ఆ రోజు ఇందిరాగాంధీ గారు
ఈ బ్యాంక్స్ అన్నిటినీ జాతీయం చేయడం అన్నది మనం చూసాం. మరి ఇప్పుడు మళ్ళీ ప్రైవేటైజేషన్ చేస్తే ఇదే పునరావృతం అవుతుందన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే మళ్ళీ బ్యాంక్స్ అన్ని ప్రైవేటైజేషన్ చేశామనుకోండి, వాళ్ళు రూరల్ ఏరియాస్లో సర్వీసెస్ ఇవ్వడం ఆపేస్తారు. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి రైతులకి కానివ్వండి, గ్రామాలలో నివసిస్తున్న వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడంలో ప్రైవేట్ బ్యాంక్స్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 2, పెట్టుబడుల విషయంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి రంగాలలోనే వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ప్రైవేట్ సెగ్మెంట్ కాబట్టి లాభం కోసం పనిచేస్తాయి కాబట్టి అప్పుడు లాభం ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా రైతులకి దొరకాల్సినటువంటి రుణాలు కానీ, యువతకు దొరకాల్సినటువంటి సపోర్టు అంటే స్టార్టప్స్కి దొరకాల్సినటువంటి లోన్స్ కానీ, ముద్రా లోన్స్ ఇలాంటి విషయాలలో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశము, స్టడీ లోన్స్ ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చే లోన్స్ వల్ల కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇదండి. కాబట్టి ఈ బ్యాంక్స్ని కనుక ప్రైవేటైజేషన్ చేస్తే మళ్ళీ ఎక్కువ లాభం కంటే ఎక్కువ ఒక మామూలు పేద మధ్య తరగతి ప్రజలకు మాత్రం విపరీతంగా నష్టం జరిగే అవకాశం ఉందన్నది నా వాదన. అంటే కార్పొరేట్స్ ఎట్లాగో వాళ్ళు తెచ్చుకునే విధానం వెంబడి వాళ్ళు చేసుకునే లైజనింగ్ తోటి వాళ్ళు తెచ్చుకుంటారు లోన్స్, వాళ్ళకు ఓకే. కానీ ఒక పేద మధ్య తరగతి వాళ్ళకి బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో ఉండకుండా పోతుందన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి లాభం లేకపోతే వాళ్ళు పనిచేయరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అగ్రి సెక్టర్లో చాలా నష్టం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జన్ధన్ అకౌంట్స్ ఏవైతున్నాయో ఒక 40 కోట్ల మందికి వితౌట్ ఎనీ డిపాజిట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తే వాళ్ళు కంపల్సరీ మినిమం డిపాజిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి 40 కోట్ల అకౌంట్స్ని మినిమం డిపాజిట్ 10,000 పెట్టినా కానీ ఎక్కడో 4 లక్షల కోట్లకి వెళ్తుంది అది ఆ డిపాజిట్ అమౌంట్. అంత భారము ఈ ప్రజలపై పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించాల్సినటువంటి విషయం. ఈవెన్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు ఇచ్చినటువంటి క్రెడిట్ కార్డ్స్ వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 13% వరకు ఛార్జ్ చేసేటువంటి అవకాశము మనం చూస్తూనే ఉన్నాం. అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో 8% అయితే హయ్యర్ సైడు ఇక్కడ 11% వరకు కిసాన్ క్రెడిట్ కార్డులపై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వర్తిస్తుంది. సో ఇలాంటి కారణాల రీత్యా మనం పరిశీలించినట్లయితే ఇవి బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపుతనే బాగుంటుందన్నది నా యొక్క విశ్లేషణ. దానికి కావలసిన ఒకవేళ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని లాభబాటలో నడిపించడానికి ఇంకా వేరే విధానాలని కేంద్ర ప్రభుత్వం అన్వేషిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీంతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని ఎక్కువ మందికి వెళ్ళేలా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా భిన్న అభిప్రాయం అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.